జొన్న పిండితో జొన్న ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో అయితే చూడండి, ఇక్కడ జొన్న పిండి అండి, ఇది మిల్లులో ఆడించిన జొన్న పిండి అండి. 1 కప్పు దాకా జొన్న పిండిని అయితే తీసుకోవాలి. ఇలా ఒక బౌల్ని అయితే పెట్టేసుకొని 1 కప్పు జొన్న పిండిని అయితే వేసుకోవాలి బౌల్లోకి. ఇలా జొన్న పిండి వేసుకున్న తర్వాత 1 కప్పు జొన్న పిండికి వచ్చేసి సగం కప్పు దాకా సూజీ రవ్వను అయితే తీసుకోవాలండి. సూజీ రవ్వ అంటారు, కొన్ని సైడ్లు ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. ఇలా ఉప్మా రవ్వను వేసుకొని సూజీ రవ్వను వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా జొన్న పిండి ఉప్మా రవ్వ రెండు కూడా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు నిండగా అయితే మనం ఏ కప్పుతో సూజీ రవ్వ జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండుగా అయితే పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కమ్మటి పెరుగు అయినా పర్లేదు, లేదా పుల్లటి పెరుగు అయినా పర్లేదండి. 1 కప్పు దాకా పెరుగును వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు నిండుగా అయితే నీళ్ళను అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా నీళ్ళను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా ఈ 3 కూడా కలిసేలాగైతే కలుపుకోవాలి. చూడండి, మనకు 1 కప్పు నీళ్లు వేసినందుకు బ్యాటర్ వచ్చేసి తిక్కుగా ఉంది. ఇంకొక 1/2 కప్ అయితే పడతాయండి. 1 కప్పు జొన్న పిండికి వచ్చేసి 1.5 కప్ అయితే నీళ్ళని వేసుకోవాలి. మరో 1/2 కప్ అయితే ఇప్పుడు మనం వేసుకుందాం. మనకు ఇక్కడ పెరుగు వేసుకున్నాం కాబట్టి ఎలాంటి మినప్పిండి కూడా అవసరం లేదండి. మంచిగా అయితే కలుపుకోవాలండి. తిక్కుగా అయితే వస్తుంది. పెరుగు యాడ్ చేయడం వల్ల పులుపుదనం అనేది వస్తుంది కాబట్టి మనకైతే ఇడ్లీలు కూడా చాలా చక్కగా వస్తాయండి. చూడండి, బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు అయితే మనం ఈ పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకైతే జిగురుదనం అనేది వస్తుందండి. ఈ పిండిలో పెరుగు వేసాం కాబట్టి. చూడండి, బ్యాటరీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఈ బ్యాటరీ ఒక 10 నిమిషాల వరకు అయితే పక్కన ఉంచుకోవాలి. ఇలా పక్కన ఉంచుకోవడం వల్ల మనకైతే వేసిన సూజీ రవ్వ చక్కగా నానిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. ఇలా జీలకర్ర ఆవాలు వేసుకోవడం వల్ల మనకు అక్కడక్కడ ఇడ్లీ తినేటప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు. ఇప్పుడు మీడియం సైజుగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. జస్ట్ ఇది ఒక 5 సెకండ్స్ వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చీలను అయితే వేసుకోవాలి. ఇందులోకి మీకు నచ్చినట్లయితే బంగాళదుంపను కూడా వేసుకోవచ్చండి. మీ రుచికి సరిపడా పచ్చిమిర్చీలను అయితే వేసుకోండి. అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చండి. అలానే 1 మీడియం సైజు క్యారెట్ని అయితే ఇలా తరిగి అయితే వేసుకోవాలండి. ఇలా క్యారెట్ను కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఒక 5 సెకండ్ల దాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కువగా ఫ్రై కానవసరం లేదండి. జస్ట్ సాఫ్ట్గా అయినట్లయితే చక్కగా సరిపోతుందండి ఈ మిశ్రమం వచ్చేసి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకా అలానే ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోండి. ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవచ్చండి మీకు ఫ్లేవర్ నచ్చినట్లయితే. ఇలా కొత్తిమీర కూడా వేసి ఈ కొత్తిమీర కూడా కొద్దిగా సాఫ్ట్గా అయిపోతే సరిపోతుందండి. మీకు సన్నగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీరనైనా సరే పచ్చిమిర్చీలనైనా సరే సన్నగా కట్ చేసుకోవడం వల్ల కక్కడగా తగులుతూ మనకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసి అయితే పక్కన ఉంచుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్స్కి అయితే నేను కొద్దిగా అయితే ఆయిల్ అప్లై చేస్తున్నానండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు త్వరగా అయితే మనం చేసే రెసిపీ అయితే అయిపోతుందండి. 10 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసుకోవాలి. ఆనియన్, క్యారెట్ అలానే అన్నీ కూడా వేయించి పెట్టుకున్నాం కదండి. ఇవన్నీ కూడా ఈ బ్యాటర్లోకి వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఉప్పు అవి ఈ స్టేజ్లో అయితే చెక్ చేసుకోవచ్చండి. ఏమైనా తక్కువ అయినట్లయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇందులోకి ఇప్పుడు మనం పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి, లేదంటే చిటికెడైనా వేసుకోవచ్చు. చాలా తక్కువ వంట సోడా వేసుకోండి, ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈ వంట సోడా వేస్తున్నామండి. ఒక గంట సేపు పక్కన ఉంచినట్లయితే మనకు చక్కగా పులుస్తుందండి. మనం 10 నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా వంట సోడా వేసుకోవాలండి. ఇలా ఒకసారి చక్కగా వంట సోడా కూడా ఇందులో బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా చక్కగా రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టుకున్నాం కదండి, ఇడ్లీ ప్లేట్స్లోకి అయితే కొద్దిగా బ్యాటరీని అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా సర్దేసిన తర్వాత ఇక్కడైతే వాటర్ పోసి నేను ముందుగా అయితే మరగబెట్టి పెట్టుకున్నానండి. ఇందులోకి చక్కగా పెట్టేసి 10 నిమిషాల వరకు అయితే మంట సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా 10 నిమిషాల వరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఇలా 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. మనకు చేతితో ఇలా తాకినట్లయితే మనకైతే ఇడ్లీలు అయితే అంటుకోకూడదండి. ఇలా అయితేనే మనకు చక్కగా కుక్ అయిపోయినట్లు. ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకొని వీటిని అయితే పక్కన అయితే ఉంచేద్దామండి. ఇప్పుడు మనకు ఒక 2-3 నిమిషాల వరకు ఈ ఇడ్లీ ప్లేట్ని అయితే ఇలానే వదిలేయాలండి. ఇలా వదిలేయడం వల్ల మనకు త్వరగా అయితే చల్లారిపోతుందండి. ఇడ్లీలు కూడా తీయడానికైతే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు మనకు చూపిస్తున్నా చూడండి, మనకు ఇడ్లీ ప్లేట్ అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఇంకా ఇడ్లీలను అయితే ఒక కత్తితో అయితే తీసేయాలండి, లేదా ఒక స్పూన్తో అయినా సరే. మనం ముందుగా అయితే కత్తిని అయితే తడుపుకోవాలండి. ఇలా కత్తిని స్పూన్ని తడుపుకొని తీసినట్లయితే మనకి ఇడ్లీలు అయితే మంచిగా అయితే వస్తాయండి, విరిగిపోనట్లుగా వస్తాయి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, ఇదొక టిప్ లాగండి. మనకు మిగతా ఇడ్లీ ప్లేట్స్ నుంచి అన్నీ కూడా ఇదే విధంగా తీసైతే ఒక ప్లేట్లోనైతే సర్వ్ చేయడమేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనం పప్పులు ఏమి నానబెట్టినప్పుడు ఇడ్లీ పిండి, దోశ పిండి ఏదైనా అయిపోయినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. అందులో జొన్నపిండి తినడం వల్ల, జొన్నపిండి తీసుకోవడం వల్ల మనకైతే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో షుగర్ని అయితే కంట్రోల్ చేసే గుణం అయితే ఉంటుందండి. మనం చాలా ఈజీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్తో అయితే ఇలా చక్కగా ఇడ్లీలను అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక నేను క్యారెట్ వేసాను కదండి, క్యారెట్ ప్లేస్లో మీరు బంగాళదుంప అయినా వేసుకోవచ్చండి, దోసకాయ అయినా వేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటిని అయితే వేసుకోండి. మీకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోండి. ఎలాంటి చట్నీలు లేకున్నా కూడా వేడివేడిగా డైరెక్ట్గా కూడా తినేయచ్చండి, అంత బాగుంటాయండి ఇడ్లీలు వచ్చేసి. చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.